కాకినాడ జిల్లా తునిలో సమ్మెకు దిగిన ఇంజనీరింగ్ వర్కర్లు 15,000 రూపాయలు ఉన్న జీతాన్ని 25,000గా పెంచాలని, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ వర్కర్ల ఆందోళనకి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మద్దతు తెలిపారు. ఇంజనీరింగ్ వర్కర్ల న్యాయబద్ధమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని దాడిశెట్టి రాజా కోరారు. వారి ఉద్యమానికి వైసీపీ మద్దతు ఉంటుందని తెలిపారు. మద్దతుగా ఈరోజు నేను సోదరులు యనమల కృష్ణుడు గారు, మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధాబాలు గారు, టౌన్ అధ్యక్షుడు గౌడ్ గారు, వేలింగి రమణ గౌడ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడానికి రావడం జరిగింది. ఖచ్చితంగా కార్మికుల కోరికలన్నీ న్యాయబద్ధమైన కోరికలు. ఎందుకంటే ఒకటైతే గుర్తు చేయదలుచుకున్నాను, నేను గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మున్సిపల్ కార్మికులకి కనీసం 4 నెలలు 5 నెలలకు ఒకసారి జీతాలు వచ్చి ఆ పరిస్థితుల్లో వాళ్ళని గవర్నమెంట్కి తీసుకుని ట్రెజరీకి అప్పచెప్పి వాళ్ళ జీతాలు ప్రతి నెల ఏ నెలకు ఆ నెల జీతాలు వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు న్యాయబద్దమైన కోరికే కోరుతున్నారు. 25,000 రూపాయల జీతం అడుగుతున్నారు, 25,000 26,000 జీతం అడుగుతున్నారు. వారికి 25,000 రూపాయల జీతం అన్న ఈ రోజు ఉన్న రైతులను బట్టి లేకపోతే ఈ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఏమొస్తుంది? అదేవిధంగా ఇప్పుడు ప్రెసెంట్ 13,000 15,000కి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు సంక్షేమ పథకాలు కూడా ఏదో గవర్నమెంట్ జీతం వచ్చినట్టు సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి కట్ చేయడం జరిగింది.